సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాజ్ఞాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. వృషభ రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ఈ రాశి వారికి భృగు షట్కము అనేటువంటి స్థితి, లాభస్థాన స్థిత శనేశ్వరుడు యోగిస్తూ ఉన్నారు, దశమంలో రాహు యోగిస్తూ ఉన్నారు, చంద్రబలం ఉన్నది. ఇవి ప్రధానంగా యోగించేటువంటి గ్రహాలు. మిగతా గ్రహాలన్నీ మిశ్రమమైనటువంటి ఫలితాలు ఇస్తున్నాయి. అవేవి ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇవ్వడంలా. ఈ విషయాలను ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. అయితే శనేశ్వరుడు, రాహువు, చంద్రుడు ఈ మూడు గ్రహాల యొక్క ఆనుకూల్యత వల్ల ఈ రాశి వారికి దేనికి కూడా లోటు ఉండదు. అంటే ఒక వారంలో ఏది చెప్పుకోదగ్గ ఇంపార్టెన్స్ అన్నది ఏమీ ఉండదు. సాధారణంగా సాగిపోతూ ఉంటుంది. అంటే అద్భుతాలు అనేటువంటివి జరగవు. మామూలుగా ప్రతిరోజు లేవడం, దైనందిన జీవితాన్ని చూసుకోవడం, సాయంత్రానికి ఇంటికి చేరడం, ఇలా ఒక రోజు సాధారణంగా మొదలై సాధారణంగానే ముగుస్తూ ఉంటుంది. అంత చెప్పుకోదగినటువంటి ఛాలెంజెస్ ఏమీ ఉండవు. ఏదైనా చిన్నపాటి ఒడిదుడుకులు ఏమైనా ఉంటే అది ఉద్యోగ పరంగాను, ముఖ్యంగా ఏదైనా భాగస్వామ్య వ్యాపారాల్లో మాత్రమే కొంత చెప్పుకోదగినటువంటి విషయాలు మనం ఈ వారంలో కనిపిస్తాయి తప్పితే మిగతావన్నీ సాధారణమైనటువంటి పరిస్థితులు. ఎందుకంటే సామంత జన విద్వేష దారాపీడాసుతామయం అన్నది శాస్త్రం. ప్రత్యేకించి ఈ వారమంతా కూడా కుటుంబ విషయాలు, కుటుంబ సభ్యులతోటి మాటామంతి, వారితోటి ఎక్కువ సమయాన్ని గడుపుతూ ఉండడం, లేకపోతే ఏదో ఒక తగువో లేకపోతే ఏదైనా ఒక మాట పట్టింపులో వీటితోటి ఎక్కువగా చర్చలు చేస్తూ ఉండడం, కోపతాపాలకు లోనవుతూ ఉండడము, లేదా వాట్సాప్లో ఎక్కువగా చాటింగ్ చేసుకుంటూ ఉండడం, ఇలా కుటుంబ సభ్యులైనప్పటికీ వారి మధ్యలో కొంత వైరంతో కూడినటువంటి మాటలు వస్తూ ఉంటాయి, తగ్గుతూ ఉంటాయి. చిన్న చిన్న తగువులు అవుతూ ఉంటాయి, తగ్గుతూ ఉంటాయి. అంటే చిన్న చిన్న పొరపచ్చాలన్నమాట. కొంత మనస్తత్వ భేదం కానివ్వండి, లేదా మీరు చేసే పని వారికి నచ్చకపోవడం, వారు చెప్పిన పని మీరు చేయకపోవడం, ఇటువంటివే కొంత సాధారణంగా ఈ వారంలో కనిపిస్తాయి. అదొకటే విషయం చెప్పుకోదగింది. కానీ తక్కినటువంటి విషయాలపై ఈ గ్రహస్థితి అంత ప్రతికూలమైన, అంత అనుకూలమైన ప్రభావాన్ని చూపించడం లేదు. ఆరోగ్యపరంగా, వృత్తిపరంగా, వ్యాపార పరంగా సానుకూలమైనటువంటి విషయాలే గోచరిస్తూ ఉన్నాయి. ఉద్యోగ పరంగా కూడా అంత ఇబ్బందికరమైన పరిస్థితులు లేవు. దేశాంతరవాసం చేసేటువంటి అవకాశం వచ్చినప్పుడు వినియోగించుకోవడం అనేటువంటిది ఉత్తమమే. ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితుల్లో దేశం దాటి బయటికి వెళ్ళేటువంటి పరిస్థితులు వస్తాయి. వచ్చిన దాన్ని వినియోగించుకోవచ్చు, వాటికి ఏమి ఇబ్బంది లేదు. ఇప్పటికే దేశాంతరవాసం చేస్తూ ఉండేటువంటి వృషభ రాశి వారికి కూడా ఈ గ్రహస్థితి కొంత సానుకూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ వారంలో అంత చెప్పుకోదగ్గ ఇబ్బందులు లేవు, అంత చెప్పుకోదగ్గ లాభము కూడా కనబడటం లేదు, మధ్యస్థంగా వెళ్ళిపోతుంది. ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను పెంచుకోవడానికి ఈ రాశి వారు ఎక్కువగా సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శనివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము నీలము. తదుపరి మిథున రాశి.